అంటే ఇప్పుడు వీడు చేసే పని ఏంది? ప్రతి కంట్రీకి తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడున్న ప్రాస్టిట్యూషన్ ఎలా ఉంది, లేదా అక్కడున్న కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అంతే. నువ్వు ఇంకా అక్కడుండి ఇండియా ఇంకా వరస్ట్ అని చెప్తున్నావు. ఇంకా మన కంట్రీ నుంచి వెళ్ళి నువ్వు మన కంట్రీని రిప్రజెంట్ చేస్తూ నువ్వు మనల్నే వరస్ట్ అంటున్నావు. ఇంకో సెకండ్లో వీడు మొన్నటి వరకు ఇండియా ఫ్లాగ్ని తీసేసాడు ఇన్స్టాగ్రామ్లో. ఇండియా ఫ్లాగ్ని తీసేసి అంటే వాడు ఇండియాలో తిరగలేదా? అండ్ ఇంకోటి, ఈ మధ్యలో వీడు మాట్లాడుతున్న మాటలకి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో వీడు ప్రతి వీడియో స్టోరీ పెట్టినప్పుడు కింద బత్తాయిలను పెడుతున్నాడు. యాజ్ అ కాల్ వాడు హిందూయిజంని లేకపోతే ఎలా ఒకరిని తిడదామని చేస్తున్నాడా లేకపోతే ఏమని చేద్దాం అనుకుంటున్నాడు? ఇలాంటి టాపిక్స్లో కొన్ని ఇంకా ఉన్నాయి. మొన్న ఒక విషయంలో రాగానే మొన్న ఐఫోన్ కొన్నాడు. నేను ఈ టాపిక్లో 8 lakhs నేను ఎర్న్ చేశా, సో ఈ టాపిక్ వల్ల నాకు ఇన్ని డబ్బులు వచ్చాయని. వీడికి ఇంకా మనం ఎలా ఉందంటే మనం చేసే టాపిక్ వల్ల వాడు చేసే న్యూసెన్స్ వల్ల నాకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఇంకా నేను ఇంకా న్యూసెన్స్ చేసి డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు. మేక్ షూర్ టు అన్ఫాలో హిమ్. ఎక్కడి నుంచైనా అన్ఫాలో చేద్దాం. ఇంకోటి, మన ఇన్స్టాగ్రామ్లో మన ఫ్రెండ్స్ మ్యూచువల్ ఎవరున్నారో ఫస్ట్ వాళ్ళకి చెప్దాం, ముందు అన్ఫాలో అవ్వండి. ఎదర్ హిందూ ముస్లిం అది కాదు. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ నేషన్, వాడు తిడుతున్న మాటలు మనం పడని అవసరం లేదు. ఇంకా మనం మంచిగా గ్రో అవుతున్నాం యాజ్ అ వెల్ మెచ్యూర్గా. ఇంకా ఇలాంటి సహించే పోయేది లేదు. ఇలాంటివి కాకుండా చూసుకుందాం.